మమతా పందిరి సేవా సమితి ద్వారా పేద ప్రజలకు విస్తృతంగా సేవ చేసే శక్తిని జగదభిరాముడు ప్రసాదించాలని మమతా పందిరి సేవా సమితి వ్యవస్థాపకులు లంకా రమేష్ ఆకాంక్షించారు. బాపుల్పాడు మండలం వీరవల్లి రాములోరి కళ్యాణానికి విచ్చేసిన భక్తులు మజ్జిగ వితరణం చేయడం సంతోషంగా ఉందన్నారు. శ్రీరామనవమి సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో రామాలయం వద్ద మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. తిరుపతమ్మ గుడి సర్కిల్ వద్ద రామాలయం వద్ద సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. వీరవల్లితో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు కళ్యాణ మహోత్సవం ముగిసిన అనంతరం భక్తులకు మమతల పందిరి సభ్యులు చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మమతల పందిరి వ్యవస్థాపకులు లంకా రమేష్, హైదరాబాద్ నుంచి విచ్చేసిన సేవా సమితి కార్యదర్శి వేసం ప్రసాద్, గ్రామ ప్రముఖులు గుండపనేని ఉమావరప్రసాద్, బోయపాటి మధులు పాల్గొని భక్తులతో పాటు బాటసారులు, గ్రామస్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. గత 3 సంవత్సరాల క్రితం మమతల పందిరి సేవా సమితి సభ్యులు ఫేస్బుక్ ద్వారా పరిచయమై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు సేవ చేసేందుకు సహకరిస్తున్న మమతల పందిరి సభ్యులకు, గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ దేవదేవుని ఆశీస్సులతో సేవా సమితి పేద ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. భానుడి ప్రభావంతో విలవిలలాడిపోతున్న తమకి చల్లటి మజ్జిగిచ్చి సేద తీర్చిన మమతల పందిరి సభ్యులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుండపనేని సుబ్బారావు, కలపాల నాని, కలపాల రాజబాబు, రాయ్ గోపాలకృష్ణ, చెరుకుమల్లి శ్రేణు, చిన్ని సురేష్ తదితరులు పాల్గొన్నారు. మమతల పందిరి సేవా సమితి తరపున చేస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహాయం చేస్తున్న వీరవల్లి గ్రామం ప్రజలకు అభినందనలు. శ్రీరామనవమి రోజున చేయటం ఈ ప్రోగ్రాం చాలా ఆనందంగా ఉంది. లంకా రమేష్ గారు కావాలని చెప్పి ఈ ప్రోగ్రాం శ్రీరామ రోజున పెట్టించడం జరిగింది. ఇక్కడ వారికి కూడా అభినందనలు. ఇంతకుముందు మేము చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు 2-3 చోట్ల చేయడం జరిగింది. పోయిన సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం. వాటికి సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మొన్న మేము ప్రారంభించిన మంచినీళ్ళ పంపిణీ కార్యక్రమం కూడా చలివేంద్రం కూడా చాలా బాగా చేయడం జరుగుతుంది. వీరవల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆ ప్రోగ్రాంకి సహకరించిన వాళ్ళకి ధన్యవాదాలు. మాకు ప్రతి నెల డబ్బులు పంపిస్తూ మమతల పందిరి ప్రోగ్రామ్స్ చేయడానికి సహాయం చేస్తున్న పోషకులకు మమతల పందిరి తరపున, మమతల పందిరి అడ్మిన్ టీం తరపున, మమతల పందిరి సేవా సమితి పోషకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ మమతల పందిరి ఎన్నో కార్యక్రమాలుగా ఇప్పుడు 95వ కార్యక్రమంగా వీరవల్లి గ్రామంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ మజ్జిగ పంపిణీకి సహకరించిన ఖమ్మంపాటి ఫణి గారికి, అలాగే మమతల పందిరి పోషకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక రాబోయే కాలంలో 96వ కార్యక్రమంగా అతి త్వరలో చెప్పుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిరుపేదలకు చేయాలని డిసైడ్ అయ్యాం. గ్రామం ఒక దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ విజయవాడ వరకు, ఏలూరు నుంచి విజయవాడ వరకు ఉన్న పాదచారులు ఎవరైతే ఉన్నారో ఆ పాదచారులు ప్రతి ఒక్కరికి కూడా చెప్పులు పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యాం. దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నా అడ్మిన్ టీం, అలాగే మమతల పందిరి అడ్మిన్ టీం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.